హైదరాబాద్ నగరంలో సుమారు గంట పాటు వర్షం దంచుకొట్టింది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకొచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో సుమారు గంట పాటు వర్షం దంచుకొట్టింది. భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకొచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. దాని తర్వాత భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ సెక్రటరియేట్, ట్యాంక్ బండ్, అదేవిధంగా లిబర్టీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇటు లక్డీకాపూల్, కోటి, ఖైరతాబాద్, పంజగుట్ట ఈ ప్రాంతాల్లో అయితే దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ప్రధానంగా ఇటు రవీంద్ర భారతి నుంచి నాంపల్లి వెళ్లేటువంటి మార్గం కానీ, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సెక్రటరియేట్, దాంతోపాటు రాజ్భవన్ మెయిన్ రోడ్డు, అదేవిధంగా కేసీబీ జంక్షన్, పంజగుట్ట వెళ్లేటువంటి కేసీబీ జంక్షన్ ఈ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దాంతో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. అంటే చిన్న వెహికల్స్ అటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి మొత్తం కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది కొంత అక్కడ ఉండేటువంటి మ్యాన్హోల్స్ పైన ఏర్పడేటువంటి చెత్తనంతా కూడా తీసేయడం కారణంగా వరద నీరు మెల్లమెల్లగా వెళ్ళిపోయింది. దాంతో కొంత ఇబ్బంది తగ్గింది అని చెప్పవచ్చు. ప్రధానంగా డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందాలు ఎక్కడా కనపడలేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి ఉండేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇంకొక 2 నెలల తర్వాత అవి వస్తాయి. ఇప్పుడు కురిసినటువంటి వర్షం అకాల వర్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారీ వర్షం పడ్డం, అది కూడా కొంత కాకుండా 7-8 సెంటీమీటర్ల వర్షం, కొన్ని ప్రాంతాల్లో 5-6 సెంటీమీటర్ల వర్షం భారీగా కురవడంతో ఆ ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా మనం చూస్తే సెక్రటరియేట్ మెయిన్ రోడ్డు అక్కడ గ్రౌండ్ వాటర్ సంపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అక్కడ భారీగా వరద నీరు నిలిచిపోయింది. తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అక్కడ బస్టాండ్లో నిల్చోలేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా వచ్చి మెయిన్ రోడ్ పైన నిలబడ్డారు. ఇక అసెంబ్లీకి ఎదురుగా ఉండేటువంటి సిసిఎస్ కార్యాలయం ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులందరూ రోడ్డుపైకి వచ్చి వాటన్నింటినీ ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్లు ఉంటాయి. అంటే రోడ్డు కంటే అవి 4-5 అడుగుల లోతుకు ఉంటాయి. అక్కడ మొత్తం నీరు నిలిచిపోవడం కారణంగా ఆ ప్రాంతంలో రోడ్డు పైన వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా భానుడు భగభగ మండిపోయాడు. అంటే గత మనం 10 రోజులుగా చూసుకుంటే ఎండ చాలా విపరీతంగా ఉండింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా వర్షాకాలంలో పడినట్టుగా వర్షం పడింది. అంటే దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎలాంటి అలర్ట్స్ ఇస్తుంది, ఇలాంటి వాతావరణం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొంత
ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూస్తే 41, 42 సెంటీగ్రేడ్ల వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఇటు ఖమ్మంలోని కొన్ని జిల్లాల్లో కానీ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. అదే రేంజ్ లో ఇటు హైదరాబాద్ నగరంలో కూడా 38, 39 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ఎక్కువ వేడి ఉంది. అంతేకాకుండా గడిచినటువంటి 2-3 రోజులుగా గాలిలో తేమ తగ్గడం కారణంగా కూడా ఎక్కువ ఉక్కపోత పోసినటువంటి పరిస్థితి. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది. ఆ వేడి ఆ ఉష్ణోగ్రత సగానికి పైగా తగ్గిపోయింది. దాంతో కొంత సిటిజన్స్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఒక్కసారిగా భారీ వర్షం పడినటువంటి నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు అయితే సిటిజన్స్ ఎదుర్కొన్నారు. ప్రధానమైనటువంటి రోడ్ల వద్ద కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు అయితే సిటిజన్స్ ఎదుర్కొన్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ అక్కడ ఉండేటువంటి మ్యాన్హోల్స్ ను కొంత క్లీన్ చేసి కొన్ని ఇబ్బందులు రాకుండా చేశారు. దాంతోపాటు అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను మళ్లించడమే కాకుండా అక్కడ ఉండేటువంటి మ్యాన్హోల్స్ ను కూడా క్లియర్ చేశారు. అయితే అనేక ప్రాంతాల్లో చెట్లు ఇరిగిపోవడం, చెట్లు కూలిపోవడం కూడా జరిగింది. దానివల్ల కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది వచ్చింది. ఖైరతాబాద్ మెయిన్ రోడ్ అంటే ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఇటు ఎన్టీఆర్ మార్గ్ వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ లో కూడా భారీగా నీళ్లు నిలిచిపోవడం, కొన్ని ప్రాంతాల్లో చెట్లు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పూల కుండీలు, పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి, అవన్నీ కూడా పక్కకు పడిపోవడం కారణంగా ఆ రోడ్ను కొద్దిసేపు ట్రాఫిక్ సిబ్బంది దాన్ని క్లోజ్ చేశారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది అవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆ రోడ్డు పైన మళ్ళీ ట్రాఫిక్ ను వదిలారు. అనేక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు అయితే వచ్చాయి. దాంతో పాటు మనం చూస్తే గడిచినటువంటి వారం 10 రోజులుగా ఉండేటువంటి వేడి, ఈ ఎండ ఒక్కసారిగా సిటీలో తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఈ వర్షం కారణంగా. దాంతో కొంత ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత చల్లదనం అయితే సిటీలో మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. అంటే రాముడు దీన్ని ఉపశమనంగా చెప్తున్నారా నిపుణులు, లేకపోతే ఒక్కసారిగా ఎండల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వానలు పట్టడంతో ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాల వల్ల కొంత ఇబ్బందులు, అంటే మనం చూస్తే జిల్లాల్లో పంటలకు కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. మామిడి పంట దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సిటీకి వచ్చే వరకు ప్రధానంగా ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి. దాని ద్వారా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. చెట్లు ఇరిగి పడుతున్నాయి కాబట్టి. అంతేకాకుండా హోర్డింగ్స్, కొన్ని ప్రాంతాల్లో కటౌట్స్ ఏర్పాటు చేశారు, అనాధికారికంగా కటౌట్స్ ఏర్పాటు చేశారు. అట్లాంటి కటౌట్స్ కూడా కూలిపోయి వాహనదారుల పైన పడేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఈ అనుభవాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. ప్రధానంగా వేగంగా వచ్చేటువంటి గాలుల కారణంగా ఆ కటౌట్స్ ఇరిగిపోయి లేదా ఆ హోర్డింగ్స్ పడిపోయి పబ్లిక్ చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ చెట్లు ఏవైతే పడిపోతాయో అక్కడ ఉండేటువంటి వాహనదారులు కానీ లేదా వర్షం సందర్భంగా చెట్ల కింద నిలబడ్డటువంటి వాళ్ళు కానీ ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. దాంతో కొంత సమన్వయంతో అధికారులు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ఈవీడీఎం ఏదైతే డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయో అవన్నీ కూడా హైడ్రా ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళు కూడా సమన్వయంతో పని చేసుకోవాలి. ప్రధానంగా గడిచినటువంటి వారంలో హైడ్రా కమిషనరు అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా సమన్వయంతో ట్రాఫిక్ వాళ్ళతో కలిపి ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలి అనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా వారం రోజుల క్రితమే చర్చించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కోఆర్డినేషన్ లోకి రాలేదు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ టీమ్స్ ఇంకా వాళ్ళు ఇంకొక నెల 15 రోజుల తర్వాత వాళ్ళు రంగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా డిఆర్ఎస్ కు సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే అప్రమత్తంగా ఉండాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి పరిస్థితి లేని కారణంగా ఇబ్బందులు అయితే సిటిజన్స్ ఎదుర్కొన్నారు. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.